నిన్న భారత పార్లమెంటులోకి కొందరు యువకులు చొరబడి పొగ బాంబులని విసిరేశారండి. అయితే నిజమైన బాంబులు కాదు, అవి కేవలం ప్రభుత్వం యొక్క దృష్టిని ప్రజా సమస్యలైన అది నిరుద్యోగం కావచ్చు, ద్రవ్యోల్బణం కావచ్చు, ఇటువంటి అంశాలపైన దృష్టిని మరల్చేందుకే అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరోవైపు మేము 100 సంవత్సరాల క్రితము భగత్ సింగ్ మరియు బుతికేశ్వర్ దత్ లాంటి వాళ్ళు చేసిన పనే మేము చేశాము. ఆ రోజున భగత్ సింగ్ చేసిన పని ఈ రోజున మేము చేస్తే తప్పెలా అవుద్ది, మమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నారు అని వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. గుర్తుంచుకోండి, ప్రభుత్వం యొక్క చట్టానికి వ్యతిరేకంగా, అది పరాయి ప్రభుత్వమైనా సొంత ప్రభుత్వమైనా దానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు శిక్ష తప్పదు. అయితే దీని నుండి మనకు ఒక స్పష్టమైన మెసేజ్ మాత్రం ఇస్తున్నారండి వీళ్ళు. ఏంటంటే పార్లమెంటు సెక్యూరిటీ, ఆ భద్రత అనేది ఎంత బలహీనంగా ఉందో చక్కగా మరోసారి ప్రపంచానికి తెలియజేశారు. ముఖ్యంగా ఉగ్రవాదులకు వీళ్ళు ఉప్పందించినట్టుగా ఉంది. రేపు ఉగ్రవాదులు కూడా ఇంత ఈజీగా వెళ్ళి ఇంత చక్కగా బాంబులు వేయొచ్చా అని చెప్పేసి వాళ్లకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఉందా లేదా? కాబట్టి ఇది చాలా పెద్ద అంశంగా మనం పరిగణించాల్సిన అవసరం అయితే ఉందండి. మన ప్రజాస్వామ్యానికే దేవాలయం లాంటి ఆ పార్లమెంటు పైన దాడిని ప్రతి భారతీయుడు ఖండించాల్సిందే.